అందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసే టూల్ వచ్చేసేసి వైన్ పైపు లేదా ఫ్లెక్సిబుల్‌గా ఉన్న డ్రిప్ పైపు లేదా పేపర్ లాడర్‌ని మనం చుట్టుకొని కట్టకు చేసుకోవడానికి యూజ్ అయ్యే టూలు. అన్బాక్సింగ్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి, ఇది ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేసి, మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని 50,000 సబ్స్క్రైబర్స్‌ని కంప్లీట్ చేయండి. ఈ వీడియోలో మనం అన్బాక్సింగు, దీన్ని ఎలా ఫిట్ చేయాలి, దీని ప్రైస్ ఎంత, దీన్ని ఎలా మనం ఆర్డర్ పెట్టుకోవాలి, ఇది అసలుకి ఎలా వర్క్ చేస్తుంది, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇందులో మాట్లాడుకుందాం. ఓకే. ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇది వాళ్ళు మనకి పంపించిన పార్సిల్. ఇందులో ఏమేమి వచ్చాయి చూద్దాం ఒకసారి. ఇవి మనకి బాక్స్‌లో వచ్చినవి. ఈ పార్సల్‌లో మనకి 4 పార్ట్స్ వచ్చాయి. 2 వీల్స్, ఇదొక 2 వీల్స్ అండ్ ఇది మనకి తిప్పుకోవడానికి, అండ్ ఇవి 2 స్టాండ్స్ అనుకున్నా ఇవి. ఒకసారి దీన్ని ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. మనకి ఇదొచ్చేసి స్టాండ్. ఇక్కడ మనకి వాళ్ళు ఒక బోల్ట్ ఇచ్చారు. దాన్ని తీసేసి ఫిట్ చేయాలి. దీనికి సపోర్ట్ ఇచ్చుకోవాలి, లేకుంటే ఇది వాలిపోతది. అండ్ ఇది మనకి రైట్ హ్యాండ్ సైడ్, మనకి అనుకూలంగా ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి ఇది. ఇలా పెట్టుకొని ఈ బోల్ట్ మనం ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ నట్లు తీసేద్దాం లోపలున్నవి. నెక్స్ట్ ఈ వీల్ వేసుకోవాలి. వీల్ అయిపోగానే నెక్స్ట్ నట్టు వేసుకోవాలి. ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్‌కి వీళ్ళు చిన్నది ఇచ్చారు. ఒకవేళ మనకి ఎక్కువ డ్రిప్ ఉంది అనుకుంటే మనం ఇలాంటిది కొంచెం పెద్దగా ఉన్నది తీసుకుంటే సరిపోతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఇది ఇచ్చారు, యాక్చువల్లీ చిన్నగుంది ఇది. మనం ఇది ఇక్కడ వేసామంటే చాలా కొంచెం ఉంటది మనకి డ్రిప్ చుట్టుకోవడానికి. చాలా కొంచెం అంటే కొంచెం ఉంటది. ఒకవేళ మనకి డ్రిప్ చాలా ఉంది అనుకో, ఇలా చిన్నది కాకుండా కొంచెం పెద్ద పైప్స్ ఏవైనా సరే, మనం ప్లాస్టిక్ అయినా పర్లేదు. ఇది సీపీవీసీ పైపు. ఒకవేళ మనకి ఎక్కువ ఉంటే డ్రిప్ మనం పెద్దది వేసుకోవచ్చు. లేదంటే చిన్నదైనా సరిపోతుంది, ఏం కాదు. ఇప్పుడు నేను చిన్నదే వేస్తున్నాను. తర్వాత ఇంకొక చక్రం వేయాలి. సరే ఫస్ట్ అవ్వగానే ఇప్పుడు చూసారా, ఇక్కడ మధ్యలో సర్కిల్ కొంచెం ఉంది. అంటే చిన్న రెయిన్ పైప్ గాని, చిన్న పేపర్ లాడర్ అలాంటివి చుట్టుకునేటప్పుడు ఇలా కొంచెం ఉంటే సరిపోతది, ఏం కాదు. ఇప్పుడు మనం జస్ట్ ఇలా తిప్పుకునేదనమాట. ఇలా. ఒకవేళ మనకి కొంచెం ఎక్కువ ఉందనుకో లాడర్ పైపు, అలాంటప్పుడు మనం ఇలా చిన్నది కాకుండా కొంచెం పెద్దది. దీనికి బదులు ఇప్పుడు నేను ఇది వేస్తున్నా పెద్దది.
ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ల్యాడర్ పడుతుంది. ఇలాంటి మనం పెద్దది వేసుకుంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ల్యాడర్ ఎక్కువ పడుతుంది. మనం ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా మనకి ల్యాడర్ ఎంత కావాల్సింటే అంత చుట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి స్టాండ్ డైరెక్ట్‌గా పొందట్లేదు. కాకపోతే మనం ఖచ్చితంగా దీని మీద కాలైతే తొక్కోవాలి. దీని మీద కాలు తొక్కొని నెక్స్ట్ మనం యూజ్ చేయాలి. ఇలా దీనిపైన మనం కాలు తొక్కోకపోతే పడిపోతది. చూడు ఎక్కువ స్టడీగా ఉండదు. పడిపోతది. వాలుతుంది ఒక సైడ్‌కి. ఓకే. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా ఇలా కాలు పెట్టుకోవాలి. లేదంటే మనం ఇలా పెట్టుకోవచ్చు. ఓకే. ఇంక ఇది ఎలా వర్క్ చేస్తుందో మనం ఒకసారి ఫీల్డ్‌లోకెళ్ళి చెక్ చేద్దాం. వాడే ముందు ఫస్ట్ మనం నట్లు మరియు బోల్ట్స్ ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించవచ్చు ఎలా చుడుతున్నామో. కాకపోతే ఇక్కడ నేనిచ్చే ఒక సజెషన్ వచ్చేసేసి మనకి ల్యాడర్ పైపు చాలా కొంచెం ఉంటే సరిపోతది చుట్టుకునేకి. ఎందుకంటే ఇది చాలా చిన్న సైజులో ఉంది. కాబట్టి ల్యాడర్ పైపు కొంచెం అయితే పర్లేదు. మీరు దీన్ని వాడొచ్చు. ఒక 25-30 మీటర్ల వరకు అయితే ల్యాడర్ పైపు దీంతో చుట్టుకోవచ్చు. అదే మనకి రెయిన్ పైప్ గానీ, పేపర్ ల్యాడర్ గానీ అయితే చాలా ఎక్కువ చుట్టుకోవచ్చు. అండ్ ఇది డ్రిప్ చుట్టుకోవడానికి మనకి అంత సూటబుల్ కాదేమో అనిపిస్తుంది. కాకపోతే మనం దీంతోటి రెయిన్ పైపు మరియు పేపర్ ల్యాడర్ ఉంటది కదా! వాటిని చుట్టుకోవడానికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అది చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. అండ్ చాలా చిన్నగుంటది. దానివల్ల ఆ పైప్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. యాక్చువల్లీ ఇది నాకు పంపించిన వాళ్ళు చెప్పిందొచ్చేసేసి రెయిన్ పైప్ చుట్టుకోవడానికే యూజ్ అవుతుందన్నారు. నేనొచ్చేసేసి ఇందులో ట్రై చేశాను. దీని ధర వచ్చేసేసి మనకి రూ. 1600 పడుతది. కావాల్సిన వాళ్ళు ఈ వీడియోలో నెంబర్ ఇస్తాను. మీరు ఆ నెంబర్‌కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం వచ్చేసేసి మనకి రిటర్న్ ఆప్షన్ ఉండదు ఇది ఆర్డర్ చేసుకున్నాక. అండ్ ప్రస్తుతానికొచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబిలిటీలో లేదు. మనం ఫుల్ పేమెంట్ చేస్తే దాని తర్వాత వాళ్ళు మీకు పంపిస్తారు. డెలివరీ కొంచెం లేట్ అవ్వచ్చు గానీ పక్కా అయితే మీకు ప్రోడక్ట్ ఖచ్చితంగా రిసీవ్ అవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.